వాని వాని క్రియల చొప్పున వానికి ఏమి ఇవ్వటానికంట? జీతం. నువ్వు నెలంతా కష్టపడితే 1వ తారీఖు అంతా ఎప్పుడు జీతం పడుతుందో అని చూస్తాం కదా. ఎంత కష్టపడి పని చేస్తామో, జీతం పడిన వెంటనే ఎంత సంతోషమో. నెలంతా కష్టపడినా, అందరి దగ్గర ఎన్ని మాటలు అనిపించుకున్నానో, ఎంత కష్టపడి రాత్రింపగళ్ళు పని చేశానో అని ఎంత తృప్తి కదా 1వ తారీఖు మన అకౌంట్లో శాలరీ పడిన వెంటనే. అయితే లోకంలో మనం చేసిన ప్రతి కార్యానికి వారి క్రియల చొప్పున నేనేమి ఇవ్వడానికి రాబోతున్నాను? జీతం. మనం చేసే లోకంలో ఏ కార్యాలైనా, నువ్వు కంటితో చూసే చూపు అయినా, నువ్వు నోటి నుండి వచ్చే మాట అయినా, నువ్వు చెవుల ద్వారా వినే ప్రతి సంభాషణ అయినా, నీ హృదయంలో ఆలోచించే ఆలోచనలైనా, నీ మనస్సులో నువ్వు ఆలోచించే ఆలోచనైనా, నువ్వు చేతితో చేసే కార్యాలైనా, నువ్వు కాళ్ళతో వేసే అడుగులైనా, ఏ స్థలానికి ఎక్కడికి నీ కాళ్ళు పరుగులు తీసుకొని వెళుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు ఏ కార్యం చేస్తున్నా, ప్రతి కార్యానికి ప్రతి క్రియకు దేవుడు ఒకరోజు తప్పక ఏది ఇస్తాడంటండి? జీతం. జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడండి.